అందరికీ నమస్తే అండి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఒక్కసారి మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే డే హై బ్రేక్ చేసి మంచి బుల్లిష్‌గా ఉంది. అండ్ మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ 50 ఏమో మార్నింగ్ నుంచి కొంచెం సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నిఫ్టీ 50లో డే హై అయితే మనకు బ్రేక్ చేసింది. సో, డే హై బ్రేక్ చేసింది కదా! బ్రేక్ అయ్యి మనకి క్లోజ్ అవుతుంటే చిన్న స్కాల్పింగ్ అయితే మనం చేయొచ్చు. ఫస్ట్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేయొచ్చు. 17 పాయింట్స్ చిన్న స్కాల్పింగ్. దాని తర్వాత ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ అవుతుంటే దానికి మంచి టార్గెట్ కోసం మనమైతే వెయిట్ చేయొచ్చు. ఐదర్ ఇక్కడెక్కడైనా దొరుకుతుంటే నేను చిన్న స్కాల్ప్ ట్రై చేస్తాను. ఆర్ మనకి ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అవుతుంటే నేను ట్రై చేస్తాను. ఇక్కడ కనుక పైన క్లోజ్ అవుతుంది చిన్న రీటెస్ట్ వస్తుంటే దాన్ని ఇక్కడ ట్రై చేస్తాను చిన్న స్కాల్పింగ్. నెక్స్ట్ స్కాల్పింగ్ వచ్చేసి ఇక్కడ బ్రేక్అవుట్ వస్తుంటే ఇక్కడ. సో చూద్దాం ఎక్కడ మనకు వర్కౌట్ అయితే అక్కడ చేద్దాం. స్టాప్ లాస్ వర్కౌట్ అవ్వాలి కదా ఫస్ట్ మనకి. బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి కదా, డే హై బ్రేక్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్స్. ఒక రీటెస్ట్ క్యాండిల్ ఒకటి వస్తే దాన్ని అక్కడ ఎంటర్ అవ్వడానికి ట్రై చేద్దాం. రీటెస్ట్ క్యాండిల్ ఖచ్చితంగా వస్తుంది, రాకుండా అయితే ఉండదు. సో వచ్చినప్పుడు మనం ఎంటర్ అవుదాం. మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంతే మనకి మూవ్ అవుతుంటే, ఇక్కడ రిజెక్షన్ తీసుకోకుండా బ్యాంక్ నిఫ్టీ కూడా ఎలానే మూవ్ అవుతుంటే దాన్ని మనకి మంచి నిఫ్టీ క్లోజ్ అయింది. నిఫ్టీ చిన్న రీటెస్ట్ రీటెస్ట్ ఓకే, ఐ విల్ బై హియర్. 119 దగ్గర వస్తే బై చేద్దాం అనుకున్నాం కదా. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడే 116 అలా పెట్టేస్తాను. $300 క్వాంటిటీ డే హై బ్రేక్ అయింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నా. కన్నా ఇంకా ఎక్కువ రిజెక్షన్ అయితే ఎస్ మనకి రిజెక్షన్ తీసుకుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి రిజెక్షన్. ఎగ్జాక్ట్గా పెట్టాను, కొంచెం కింద పెట్టుంటే మనం స్టాప్ లాస్ బతుకుండేది. ఎగ్జాక్ట్గా స్కాల్పర్ మోడ్ ట్రై చేద్దాం ఇంకొకసారి. ఏం చేద్దామంటే యాక్చువల్గా ఇది నేను కొంచెం పైన పెట్టేశాను, ఈఎంఐ కింద పెట్టాల్సింది. ఓకే, క్యాండిల్ ఫామ్ అవునండి. క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనం తీసుకుందాం ట్రేడ్. స్టాప్లో కొంచెం చాలా దగ్గరలో పెట్టేశాను. నేను యాక్చువల్గా కరెక్ట్గా ఉందనుకున్నా, బట్ 15 ఈఎంఐ ఉంది కదా, ఈఎంఐ కింద పెడతాను. యాక్చువల్గా ఈఎంఐ బ్రేక్ అవ్వకుండానే మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. క్యాండిల్ అయితే క్లోజ్ అవునా ఉంది. క్లోజ్ అయిన తర్వాత మనం ట్రేడ్ చేద్దాం. లాంగ్ హోల్డ్ చేద్దాం ఈసారి మాత్రం. 20 పాయింట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది. ట్రేడ్ తీసుకుంటున్నాను. లాంగ్ హోల్డ్ చేద్దామండి ఇప్పుడు మాత్రం. వాట్ ఎవర్. ఇక్కడ నుంచి స్టాప్ లాస్ వచ్చేసి 6 పాయింట్స్ అవుతుంది కదా, 20 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయడం. 20 పాయింట్స్ అంటే ఈ ట్రేడ్లో లాస్లో ఉన్నాము. ఈఎంఐ దగ్గర నుంచి మంచి క్యాండిల్ వచ్చింది కదా, ఈ క్యాండిల్ బేస్ చేసుకొని మనం రిస్క్ తీసుకుంటున్నాను. సేమ్ ట్రేడ్, సేమ్ అనాలిసిస్. కాకపోతే స్టాప్ లాస్ ఏంటంటే నేను కొంచెం దగ్గరలో పెట్టేశాను, చాలా దగ్గరలో పెట్టేశాను. కొంచెం పెట్టాల్సింది, కొంచెం మార్కెట్కి ఇవ్వాల్సిన గ్యాప్, అది చిన్న మిస్టేక్ చేశాను ఈరోజు. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఆల్రెడీ 1400 మనం లాస్లోనే ఉన్నాము. 1000 లాస్, 1900 లాస్. ఒక 3000 వరకు మనం రిస్క్ తీసుకుందాం, అంతకంటే వద్దు. టార్గెట్ వచ్చేసి అరౌండ్ 6000 టు 10,000 అయితే మనం బుక్ చేసుకుందాం. 5 మినిట్స్ ఓపెన్ చేస్తున్నాను. మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, రీటెస్ట్ తర్వాత కూడా మనకి మంచి గ్రీన్ క్యాండిల్. సో ప్రైస్ యాక్షన్ పరంగా మార్కెట్ బుల్లిష్గా ఉంది. అండ్ మిడ్ క్యాప్ నుంచి కూడా మంచి మనకి జోన్ ఉంది కదా, బై జోన్ నుంచి వస్తుంది. ఛాన్సెస్ చాలా ఎక్కువ ఈ జోన్ కూడా బ్రేక్అవుట్ చేసే ఛాన్సెస్. ఇన్ కేస్ మార్కెట్ కనుక బ్రేక్అవుట్ చేసి ట్రాప్ అవుతుందంటే ఈరోజు ఈ జోన్లో మాత్రం నేను ట్రేడ్ చేయను. ఇంకా ఈ జోన్ ఉంది కదా మన జోన్, ఆ జోన్లో ట్రేడ్ అవాయిడ్ చేద్దాం అంతే. నైస్, మళ్ళీ ఈఎంఐ దగ్గర వస్తుంది. అరౌండ్ ఎలానే పెట్టేది, స్టాప్ లాస్ తగ్గించేద్దాం. ఈఎంఐ దగ్గర 15 ఈఎంఐ దగ్గర మనం స్టాప్ లాస్ పెడదాం అంతే. అరౌండ్ చిన్న స్టాప్ లాస్ అవుద్ది. ఎంత ఉంది స్టాప్ లాస్? 3 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:7, ఆల్మోస్ట్ 1:7 రిస్క్ రివార్డ్ మనకి ఇప్పుడు. బట్ చూడాలి వర్కౌట్ అవుతుందా లేదా అనేది. మార్కెట్లో బ్రేక్అవుట్ అవ్వకముందే మనం ట్రేడ్ తీసుకున్నాం, ఎందుకంటే మనకి మిగతావి కొంచెం బుల్లిష్గా ఉన్నాయి కాబట్టి. మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి, మంచి బుల్లిష్ క్యాండిల్స్ బ్యాక్ టు బ్యాక్. జోన్ అయితే బ్రేక్అవుట్ చేయాలి మనకి. ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ చేస్తేనే మన టార్గెట్ వస్తుంది.
ఓకే. లెట్స్ వెయిట్ ఫర్ అవర్ మూవ్. మన మూవ్ అయితే ఇంకా రాలే. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన మూవ్. ఆ మూవ్ కోసం వెయిటింగ్. ఓకే. మార్కెట్ మనకి కావాల్సిన మూవ్ అంత ఫాస్ట్‌గా ఇవ్వట్లేదు. కొంచెం వెయిట్ చేస్తుంది. ఇట్స్ ఓకే. మనకి ఎంత వెయిట్ చేస్తే అంత మంచి మూవ్ వస్తది. నిఫ్టీ 50 వాహ్! నైస్ మూవ్ అండి. ఇదే ట్రేడ్ మనం గనుక మిడ్ క్యాప్‌లో తీసుకొనుంటే మంచి టార్గెట్ అచీవ్ అయ్యేవాళ్ళం. కాకపోతే మనకి నిఫ్టీ అలవాటు కదా! నిఫ్టీలోనే తీసుకున్నాను. సో, ఇట్స్ ఓకే. ఓకే. లాస్ రికవర్ అయ్యి ప్రాఫిట్‌లోకైతే వచ్చాము. మన టార్గెట్ అయితే 20 పాయింట్స్. అట్‌లీస్ట్ 20 పాయింట్స్. మనకి ఈ జోన్ బ్రేక్‌ఔట్ చేయాల్సిందే. నిన్నంతా కూడా ఈ జోన్‌లోనే ఉంది కదా! జోన్‌లో ఉంది. మనకి ఇంత మంచి మూవ్ తర్వాత ఒకటండి, ఇంత మంచి మూవ్ వచ్చింది కదా! ఇంత మంచి మూవ్ వచ్చిన తర్వాత సెల్లర్స్ ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా బయర్స్ స్ట్రాంగ్‌గానే ఉన్నారు ఈ జోన్‌ని. యాహ్! నైస్ మూవ్. బ్యూటిఫుల్ మూవ్. ఓకే. ఓకే. మనకి ఒక్కసారి బ్రేక్‌ఔట్ చేసి గనుక మనకి రన్నింగ్‌లోకి వెళ్తే చాలా బావుంటుంది మూవ్. ఓకే. 5000 ఆల్రెడీ మనకి లాస్ అంతా రికవర్ అయిపోయి 3000 ప్రాఫిట్‌లో ఉన్నాం. ఇంకొంచెం 3500 యాహ్! నైస్. 4000, 5000 రీచ్ అయితే ఓకే. ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్డ్ అండి. ఆల్మోస్ట్ టార్గెట్ ఒక్క సెకండ్ ఈరోజు ఏంటండి ఒక్క సెకండ్‌లో నాకు ఇక్కడేమో ఒక్క సెకండ్‌లో నాకు లాస్. ఆ! ఇక్కడేమో ఒక్క సెకండ్‌లో కొంచెం పెద్ద మూవ్ కాదు. చిన్న మూవ్ అంతే. ఓకే. సెకండ్ ట్రేడ్ వచ్చేసి మనకి ప్రాఫిటబుల్. అంటే యాక్చువల్‌గా ఇది ఫస్ట్ ట్రేడే అనుకోవాలి. ఫస్ట్ ట్రేడ్‌లో ఏంటంటే స్టాప్ లాస్ కొంచెం నేను తప్పు పెట్టాను. నా మిస్టేక్ అది. మాన్యువల్ మిస్టేక్ వల్ల అది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. లేదు అంటే ఇక్కడ అరౌండ్ 6000, అరౌండ్ 5600 అలా ప్రాఫిట్ చూపిస్తా ఉండేది. చూడండి. మార్కెట్‌కి ఇస్తున్నప్పుడు మనం రూ. 1 ఇస్తే మనం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా రూ. 2 తీసుకోవాలి. రూ. 1 ఇచ్చి రూ. 1 తీసుకుంటామంటే 1:1 అవుద్ది. మనం సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే అప్పుడు మనకి అట్‌లీస్ట్ మినిమమ్ టు మినిమమ్ అట్‌లీస్ట్ 60% గనక మన ట్రేడ్స్ అన్నీ మనం సక్సెస్‌ఫుల్ అయితేనే అట్‌లీస్ట్ కొంచెం ప్రాఫిటబుల్‌గా ఉంటాం. ఎంత ప్రాఫిటబుల్‌గా ఉంటాం? ఒక రూ. 2 ప్రాఫిటబుల్‌గా ఉంటాం. ఈ 1:1తో మనం ప్రాఫిటబుల్‌గా ఉండాలంటే మన సెటప్ అట్‌లీస్ట్ 80% మనకి సక్సెస్ అవ్వాలి. 80% నువ్వు సక్సెస్ అయ్యావంటే నువ్వు మార్కెటింగ్ క్రాక్ చేసినట్టే. అలా అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే మన సెటప్‌లో మనకు రిస్క్ తీసుకొని మనం ట్రేడ్ చేస్తామో అది కనీసం 1:2, 1:3 ఉండేటట్టు మనం చూస్తాం. సో, ఓవర్ ట్రేడ్ చేసి ఇంకా వచ్చిన ప్రాఫిట్ కూడా మార్కెట్‌కి ఇచ్చేద్దాం అనుకోవట్లేదండి. రిస్క్ రివార్డ్ ప్రకారం మంచి ట్రేడ్ బుక్ చేసుకున్నాము. సో, ఇక్కడితో మనం డే అయితే క్లోజ్ చేద్దామండి. దట్స్ ఇట్ అండి. డన్ ఫర్ ద డే.